బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గత 10 సంవత్సరాలుగా వివిధ సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు మాదిగా మాల, ఇనాం భూముల కబ్జాకు గురయ్యాయని, వాటిని ప్రభుత్వ అధికారులు కాపాడాలని స్థానిక సిపిఐ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బద్వేల్ సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుళ్లపల్లి బాలు, జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణులు సమావేశంలో మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు కాపాడాలని, దేవాదాయ ఇనాం భూములు సైతం మోరీలు, కల్వట్లు, చెరువులు, ప్రభుత్వ భూములు సైతం మాయమవుతున్నాయని, ప్రధానంగా సి కొత్తపల్లె పొలంలో 1వ సర్వే నెంబర్ నుండి 90వ సర్వే నెంబర్ వరకు ఉన్న వందలాది ఎకరాల భూములు కబ్జాకు గురి అయ్యాయని, దీనికి ప్రధానంగా సి కొత్తపల్లె వీఆర్ఓ జగదీశ్వరరెడ్డి తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని గుర్తించి కబ్జాదారుల నుండి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ వారికి అంటగట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని, దానికి బద్వేల్ ఎంఆర్ఓ సహకరిస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు మునిరత్నం, చంద్ర, రమణ, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా అనేక సర్వే నెంబర్లో మొత్తం భూములన్నీ కూడా కబ్జాకు గురవుతూ ఉన్నాయి. మరి ఇవాళ దేవాదాయ భూములు, ఇనాము భూములు మొత్తం ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటి కూడా భూ కబ్జాదారులు కబ్జా చేసి కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ చూస్తే మనం శ్రీకొత్తపల్లె పొలంలో మొత్తం 1వ సర్వే నెంబర్ నుంచి 80 సర్వే నెంబర్ వరకు వందలాది ఎకరాలు ఇవాళ కబ్జాకు కబ్జా చేశారు. అదేమంటే రెవెన్యూ వాళ్ళు చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు. అక్కడ ప్రధానంగా వీఆర్ఓగా పనిచేస్తున్నటువంటి జగదీశ్వరరెడ్డి మొత్తం అతనికి సంబంధించినటువంటి వాళ్లకు, లేకపోతే అతనికి ముడుపులు అప్పచెప్పేటువంటి వాళ్లకు ఎకరాలు ఇవాళ కబ్జా చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు.